తేజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి. ఈ తోటకూర పప్పు స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనం ఇంట్లో గ్రో చేసుకున్న తోటకూరతోనే తోటకూర పప్పు చేసుకోబోతున్నామండి. ఇలా ఇంట్లో నేను సింపుల్గా తోటకూరని గ్రో చేసుకుని చిన్న చిన్న పాట్స్లో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంట్లో మనం గ్రో చేసుకున్న తోటకూర చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ఇంట్లోనే మీకు వీలు దొరికితే మంచిగా ఇలా చిన్న పాట్స్లో వేసుకొని ఈ తోటకూరని గ్రో చేసుకోండి. ఇది జస్ట్ 10 డేస్లోనే మీకు చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి. ఇలా మనం గ్రో చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఇంట్లో మనకి వీక్లీ వన్స్ లీఫీ వెజిటేబుల్ ఉంటుంది. పైగా ఇంత ఫ్రెష్గా ఇంత బాగా మనకి బయట కూడా దొరకదండి. ఇంట్లో మనం గ్రో చేసుకున్న తోటకూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది వన్స్ మనము పప్పు తోటకూర చేసుకోవచ్చు, ఫ్రై దేనికైనా కూడా వీక్లీ వన్స్ మనం కంపల్సరీగా ఇంట్లో గ్రో చేసుకోవడం వల్ల ఇంట్లో కంపల్సరీగా మనకు ఆకుకూర అనేది ఉంటుందండి. బయట నుంచి రావడం తీసుకోవడం ఇంత ఫ్రెష్ కూడా మనకు దొరకదండి. బయట కొన్నా కూడా ఇంత ఫ్రెష్గా ఇంత కరెక్ట్గా ఇంత లేతగా మనకి దొరకదండి. ఇంట్లోది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇంట్లోనే చిన్న పాట్స్ని రెడీ చేసుకొని దాంట్లో ఇలా గ్రో చేసుకొని మీరు ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం ఈ తోటకూరని పప్పు తోటకూర చేయబోతున్నామండి. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాము, ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ తోటకూర పప్పు మనకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా ఈ పుల్కాలోకి చాలా ఇష్టపడి తింటారు. తోటకూర పప్పు చాలా బాగుంటుంది. సో దీన్ని ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది. సో దీనికోసం మనం ముందుగా తోటకూరని శుభ్రంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బయట నుంచి తెచ్చే తోటకూరలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ కడుక్కోవాలి. మన ఇంట్లోది జస్ట్ మట్టి ఏమైనా ఉంటుందేమో అని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ 3-4 సార్లకే చాలా శుభ్రంగా చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం ఆకంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. మొత్తం తోటకూర అంతా కూడా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని దీన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇదంతా కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. తోటకూరలోకి ఒక 4 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి అండి, ఒక 8 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను. బాగుంటుందండి కర్రీలోకి పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఘాటు ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఒక గ్లాస్తో నేను ఒక గ్లాసు పప్పు తీసుకుంటున్నాను. సో ఆ తోటకూరకి మనకి సరిపడేట్టుగా పప్పు తీసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం పప్పు ఎక్కువైనా మీరు తినేవాళ్ళైతే కొంచెం పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఆకు ఎక్కువ కనిపించాలనుకుంటే పప్పు తక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాంటి ఒక గ్లాస్తో ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి. ఒకసారి 2 సార్లు పప్పుని ఇలా కడిగేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకొని ఎగ్జాక్ట్గా మనం ఇందాక తీసుకున్న గ్లాస్తో నేను మెజర్ చేసుకొని వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా ఈ గ్లాస్తో నేను 4 గ్లాసెస్ వేసానండి వాటరు. ఇలా ఒక 4 గ్లాస్ వాటరు. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేద్దాము. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ కర్రీ. సో ఈ ఆకంతా కూడా చాలా స్మూత్గా చాలా లేతగా ఉంటుందండి. బయట దొరికేది కూడా కొంచెం మనకి ఇంకా హార్డ్నెస్ కనిపిస్తుంది, కానీ ఇంట్లోది చాలా స్మూత్గా బాగుంటుంది. ఈ మొత్తం అంతా ఇలా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి. జస్ట్ ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. తర్వాత ఇందులోకి కొంచెం కారం అండి, ఇలా ఒక ఫుల్ స్పూన్ కారము మొత్తం అంతా వేసి ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ 4 విజిల్స్ వేయించాను. పప్పు అంతా ఇలా ఉడికిపోయింది. మీకు ఇంకా బాగా మెత్తగా అయిపోవాలి అనుకుంటే ఇంకో 2 విజిల్స్ ఎక్కువగా వేయించుకోండి. మాకు ఇలా పప్పు కనిపిస్తుంటేనే బాగుంటుందండి. మొత్తం అంతా కూడా చాలా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందామండి. దీనికోసము మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, చాలా సింపుల్గా దీంతోనే కర్రీ అంతా చాలా టేస్టీగా బాగుంటుందండి. సో ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఆవాలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే కొంచెం ఆవాలు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి పప్పులో. లేకపోతే ఆవాలు పచ్చి పచ్చిగా ఉంటే పప్పులో టేస్ట్ అసలు బాగోదు. సో కాబట్టి ముందుగా మనం ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక దాని తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసి అవి కొంచెం బాగా కలర్ చేంజ్ అవుతూ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని బాగా దగ్గరగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేద్దామండి. జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసి ఇదంతా కూడా కొంచెం దగ్గరగా రోస్ట్ అయ్యేలాగా. తాలింపు పచ్చిగా ఉంటే అస్సలు కర్రీ టేస్ట్ ఉండదండి.
ఎప్పుడు కూడా ఫ్రై బాగా దగ్గరగా కొంచెం రోస్ట్ అయ్యేలాగే చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసి మిక్స్ చేసేద్దామండి. మొత్తం అంతా కూడా ఇలా వేసి ఒక్క 3 to 4 మినిట్స్ దాన్ని ఇలా కుక్ చేసుకుందాము హైలో పెట్టుకొని. సో ఇలా ఇంకా మనకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ మీరు ఎంత వేసుకోవాలో చూసి వేసుకోండి. నేను మాత్రం ఒక 1 స్పూన్ వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఎప్పుడు కూడా పప్పులో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, సాల్టీనెస్ ఎక్కువైపోతుంది. సో ఇంతేనండి, మన పప్పు తోటకూర రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అయితే దీంతో పాటు ఇలా డ్రై ఫిష్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ డ్రై ఫిష్ మనం ఇది ఇంట్లో చేసిందేనండి. ఈ ఫిష్ కూడా ఇలా మనం డ్రై ఫిష్ కూడా ఇంట్లో చాలా సింపుల్గా హైజెనిక్గా టేస్టీగా చేసుకోవచ్చండి. బయట దొరికే డ్రై ఫిష్ ఇంత టేస్టీగా బాగోదు. ఇది మనం ఇంట్లోనే పచ్చి చేపలను ఇలా తీసుకొని వచ్చి దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని దీన్ని కొంచెం ఉప్పు కారం పెట్టి ఒక 3 to 4 డేస్ బాగా ఎండబెట్టేస్తే ఇయర్ అంతా కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ టైం నేను ఈ వీడియో చేసినప్పుడు మీకు మళ్ళీ పెడతానండి నేను. ఇంతేనండి మన తోటకూర పప్పు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.